విశ్వాసుల పైన వేసేటువంటి అగ్నిబాణములలో భయంకరమైనది విసుగుదల పుట్టించడం. దెలీలా కూడా సాంసోనుని పడుకోబెట్టి, నీ ప్రాణం ఎలా పోతుందో చెప్పవా, నీ ప్రాణం ఎలా పోతుందో. ఒకసారి చెప్పాడు, ట్రై చేసింది వర్కౌట్ అవ్వలేదు. రెండోసారి చెప్పాడు, ట్రై చేసింది వర్కౌట్ అవ్వలేదు. అక్కడ మాట ఉంటుంది, సంసోను ప్రాణము విసిగి తను చావగోరెను. హన్నా పరిస్థితి చూస్తే ఇంట్లో నెమ్మది లేదు. ఆవిడికి ఏమైనా కట్టుకోవడానికి చీరలు లేవా, ధరించుకోవడానికి బంగారం లేదా, ఏమన్నా ఆరోగ్యం లేని ముసలి ముతకదైపోయిందా, ఆస్తులు లేవా, ప్రేమగా చూసుకునే భర్త లేడా, అన్నీ ఉన్నాయి. కానీ హృదయంలో సమాధానం లేదు. ఏదో ఒక తెలియని వెలితి చూపించి దుష్టుడు విసుగు పుట్టిస్తూ ఉన్నప్పుడు, ఇంటిలో బాగా విసుగుదల వచ్చినప్పుడు, ఇంటిలో అయిన వాళ్ళందరూ మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు, కానీ మనం ఏదో శూన్యతను, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు కాస్త ప్రశాంతత కావాలంటే ఏం చేయాలి? మా ఇంటిలో నా భార్య విసిగిస్తుంది, 1 గంట సినిమాకి వెళ్ళొస్తాను. ఎందుకురా బయట ఎగ్జిబిషన్కి వచ్చావు? ఆ పిల్లల గోల పడలేకపోతున్నాను, భార్యా బిడ్డలతో బాధలు కలుగుతున్నాయి, కుటుంబ సభ్యులతో కష్టాలు కలుగుతున్నాయి, కాబట్టి నేను వాటి నుండి తప్పించుకొని ఉపశమనం పొందుకోవడానికి లోక సంబంధమైన ఆనందాలు వెతుక్కుంటున్నాను అని ఈ రోజుల్లో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉపశమనాన్ని, ఆనందాన్ని వెతుకుతున్నారు. అయితే మీరు చెప్పిన హన్నా జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇంటిలో సమాధానం, నెమ్మది, మనశ్శాంతి, ప్రశాంతత లేని కారణాన ఈ హన్నా కనీసం దేవుని మందిరంలో కన్నా వెళదాం, దేవుని మందిరంలోనికి వెళితే నాకు ప్రశాంతత దొరుకుతుంది, దేవుని మందిరంలోనికి వెళితే నాకు ప్రాణం కాస్త తెప్పరిల్లుతుంది అని తానెక్కడో రామోత్సవం నుండి బయలుదేరి షిలోహునకు వచ్చింది. ఒంటరిగా వచ్చింది, ఎవరు తోడు లేరు. వచ్చి ప్రార్థన చేసుకుందామని షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వస్తే, షిలోహులో ఉన్న దేవుని మందిరానికి ఆ సమయంలో ప్రధాన యాజకుడు ఎవరు? ఏలీ. ఎన్ని సంవత్సరాల వయసు ఏలీకి? 98 సంవత్సరాలు. బహుస్థూలకాయుడు, అనుభవశాలి. అయితే నేను ముసలివాడిని అయిపోయాను, కళ్ళు గాన రావడం లేదు గనక నా కడుపును పుట్టిన బిడ్డలారా, మీరిద్దరూ కూడా యాజకత్వం చేయమని వాళ్లకు యాజకత్వపు బాధ్యతలు అప్పగించాడు. మందిర ప్రత్యక్షపు గుడారము యొక్క పరిచర్యను వారికి అప్పగించాడు. ఇతను పెద్ద తలకాయలాగా, పెద్ద మనిషిలాగా ఓ పక్కన ఉన్నాడు, కానీ బాధ్యతలు కొడుకులకు అప్పగించాడు. కొడుకులకు అప్పగిస్తే ఈ కొడుకులు బలి అర్పణ చేసిన తర్వాత కుండలో మాంసం ఉడుకుతూ ఉన్నప్పుడు యాజకుడు ఒక భాగాన్ని తీసుకోవాలి, ఒక భాగం అర్పణ తీసుకోవాలి. అయితే ఈ హోఫ్ని, ఫీనెహసు అనే 2 యాజకులు కూడా ఎవరైనా బలి అర్పించడానికి ఒక గొర్రెనో మేకనో తీసుకుని వచ్చినప్పుడు, మేము యాజకత్వం చేసి బలిపీఠం మీద బలి అర్పించి కుండలో నీ మాంసం ఉడికించాలంటే మాకు ఈ గొర్రెలో శ్రేష్టమైన మేము కోరిన అవయవాన్ని మాకు మీరు ఇవ్వాలి. దీనిని బలవంతపు అర్పణ అంటారు. ఏ అర్పణ? బలవంతపు అర్పణ. ఇలాగున అర్పణలు బలవంతంగా లాగుతూ ఉంటే చాలా మంది షిలోహులో ఉన్న మందిరానికి రావడానికి భయపడ్డారు. బాబో, నువ్వు ఆ షిలోహులో ఉన్న మందిరానికి పోతే యాజకులు నీ దగ్గర ఉన్నదాన్ని బలవంతంగా లాగేస్తారు. వారు శ్రేష్టమైన దానిని పుచ్చుకొని నీకు నాసిరకమైన దాన్ని అప్పగించేస్తారని కొంతమంది మానేశారు. దానికి తోడు మందిరం మీద ప్రేమతో, మందిరం మీద ఆసక్తితో ఎవరైనా పని చేద్దామని వచ్చినటువంటి ఆడపిల్లలతో వీరు శయనించారు.
బాబు, నీ భార్యని మందిరానికి పంపించబాకు, వాళ్ళ యాజకులు ఉన్నారే హోఫ్ని ఫీనెహాసులు, మంచివాళ్ళు కాదు అని మగవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకొంతమంది షిలోహులో ఉన్న మందిరానికి రావడం మానేశారు. ఈ రెండూ చాలవన్నట్టు కాస్త ఆలస్యంగా విషయం తెలిసినటువంటి ఏలి తన 2 కుమారులను పిలిచి, నాయనా, మీరు దేవునితో చెలగాటమాడుతున్నారా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని అడు చేయను. నాయనా, మీరు ఆ జోలికి పోవద్దు అంటే తల్లిదండ్రుల మాటను సన్మానించకుండా తిరస్కరించారు. ఈ హోఫ్ని ఫీనెహసుల కాలములో యాజకత్వపు సేవ వెనకబడిపోయింది. ఆ షిలోహులో ఉన్న మందిరం కళాకాంతి లేకుండా కళావిహీనముగా తయారైపోయింది. ఆ మందిరము దగ్గరకు వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలని హన్నా వడివడిగా పరుగులెత్తి అడుగులేసుకుంటూ వస్తూ ఉంటే, ఒకప్పుడు బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా బలి అర్పణ జరుగుతూ ఉన్నప్పుడు రక్తం ఆ బలిపీఠం మీద కారుతూ ఉండగా, నిత్యము బలి అర్పించబడుతున్న ఆ బలిపీఠం ఇప్పుడు ఎండిపోయింది. బలి అర్పించి ఎన్నాళ్ళైపోయిందో. బలిపీఠములో రాళ్లన్నీ చల్లా చెదురుగా పడిపోయినాయి. ఆ బలిపీఠాన్ని ఎవరు పడగొట్టారో తెలియదు. బలి అర్పించిన తరువాత యాజకుడి చేతులకు గాని ముఖమునకు గాని వస్త్రముల మీద గాని రక్తము పడితే ఆ రక్తపు మరకలు తుడుచుకోవడానికి ఇత్తడి గంగాళములో ఉన్న నీటితో ఆ రక్తపు మరకలు తుడుచుకునేటువంటి యాజకులు ఎవరూ కనపడటం లేదు. ఆ గంగాళం నీళ్లు పోసి ఎంతకాలం అయిపోయిందో బూజు పట్టినట్టుగా ఉంది. ఆవరణములో ఉన్న ఈ రెండిటిని చూచినటువంటి హన్నా హృదయం ద్రవించిపోయినప్పుడు పరిశుద్ధ స్థలములోనికి కాస్త తొంగి చూస్తే, అదిగో అక్కడ కనిపిస్తుందే దీపవృక్షం. అటువంటి దీపవృక్షంలో నూనె పోసి ఒత్తివేసి వెలిగించి పరిశుద్ధ స్థలానికి వెలుగు చూపించవలసినటువంటి యాజకులెవరూ కనపడటం లేదు. నూనె పోసి ఎంతకాలమైందో, ఒత్తివేసి ఎంతకాలమైందో, వెలుతురు వెలిగించి ఎంతకాలం అయిపోయిందో, చీకటి పరిశుద్ధ స్థలమును ఆవరించింది. ప్రార్థన అనడానికి సాదృశ్యంగా వాడబడినటువంటి ధూపవేదిక, సంభ్రాణి, దేవుడు ఆనందించేటువంటి ఆగ్రాణించేటువంటి ఆ ధూపము దేవునికి వేసి ఎంతకాలం అయిపోయిందో. సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు అటు ఇటు తిప్పుతూ ఆ రొట్టెలను యాజకుడు భుజించవలసి ఉండగా కొన్ని పాడైపోయిన రొట్టెలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఇవన్నీ ఇలా ఉంటే అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద కెరూబుల మధ్యలోనికి దిగి వచ్చిన దేవుణ్ణి సంవత్సరానికి ఒక్కమారు ప్రధాన యాజకుడు కలుసుకోవడానికి వెళ్ళి ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలే. మొన్న మీరు జరుపుకున్న యోమ్ కిపోర్ పండుగ, అది జరిగి ఎంతకాలం అవుతుందో. తనకు హృదయంలో బాధ ఉండి ఆ బాధ నుండి ఉపశమనం పొందుకుందామని, నెమ్మది పొందుకుందామని దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో ఆదరణ దొరకకపోగా తన హృదయం ఇంకా బాగా గాయపరచబడింది. గాయపరచబడినప్పుడు హన్నా దేవునికి ప్రార్థన చేసింది. చదవండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. హన్నా చేసిన ప్రార్థన ఎన్నో వచనంలో ఉంది? 10వ వచనం, 11వ వచనం చదవండి. ఓకే. చాలు. ఈ వాక్యం అందరూ చదివారు కదా. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ప్రభువా, నాకు బిడ్డను ఇవ్వు అని ప్రార్థన చేసిందా? ఏం ప్రార్థన చేసింది? కాసేపు హన్నాతో ఇంటర్వ్యూ చేద్దాం. హన్నా, నీకు మగబిడ్డ ఎందుకు?
ఆడపిల్లొద్దా? మగబిడ్డే ఎందుకు కావాల్సి వచ్చాడు నీకు? స్పెసిఫైడ్గా నీకు మగపిల్లోడు ఎందుకు అవసరం? పెనిన్నా విసిగిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక బిడ్డ ముందు కడుపు కాస్తే చాలు అన్నట్టుగా ఉన్న హన్నా ఇప్పుడు మందిరములోనికి వచ్చి మందిరము యొక్క దీనస్థితిని చూసి ఈ మందిరం ఈలాగున ఉండడానికి వీలు లేదు, ఈ మందిరములో పరిచర్య క్రమం తప్పిపోవడానికి వీలు లేదు, ఈ మందిరం మోషే కట్టినప్పుడు ఆకాశము మీద నుండి దేవుడు మేఘమును పంపించి మహిమను కురిపించి తేజస్సును పంపించగా కళకళలాడుతూ దేవుని ప్రత్యక్షతను కనపరిచిన ఈ మందిరం ఇలాగున ఎండిపోయినట్టుగా, పాడైపోయినట్టుగా, పనికిరానట్టుగా ఉండడానికి వీలు లేనే. కాబట్టి నువ్వు నాకు ఒక్క మగబిడ్డనిస్తే, ఒక్క మగబిడ్డను నువ్వు నాకు ఇస్తే చాలిక, ఒక్క మగబిడ్డను. ఇప్పుడు ఈ మగబిడ్డ తన అవమానం తీసేయడం కోసమని కోరుకుందా, మందిరంలో పరిచర్య కోసమని కోరుకుందా? ఇప్పుడు తన సొంత అవసరం ముఖ్యమైందా, మందిర అవసరం ముఖ్యమైందా? హన్నా పేరు ఎందుకు ప్రార్థనా పరురాలుగా లిఖించబడిందంటే తన కష్టాలు తనకున్నాయి, తన బాధలు తనకున్నాయి, తన యాతన తనకుంది, తన అవమానాలు తనకున్నాయి. కానీ నేను పడుతున్న బాధ కంటే నా దేవుని మందిరం ఈలాగున ఉండడం నాకు ఇష్టము. మందిరము మీద మక్కువ కలిగిన వాడై దావీదు మందిరానికి ఏదో చేయాలని తపన పడ్డాడా లేదా? మందిరం మీద మక్కువ కలిగిన హన్నా మందిరానికి ఏదో చెయ్యాలని మగబిడ్డను కోరుకుందా లేదా? నీతిమంతుల కోరిక దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. యథార్థవంతులు మనుషులు మరణించవచ్చుగాక, వారి హృదయవాంఛలు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కానీ బ్రతికుండగానే హన్నా కోరిక తీరులాగునా దేవుడు వారిని దర్శించాడు. జ్ఞాపకం చేసుకోమని ఈవిడ 10-11 వచనాల్లో ప్రార్థన చేస్తే 19వ వచనంలో ఎల్కానా తన భార్యకు హన్నాను కూడినప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక. రైట్, గర్భంలో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు గర్భంలో? సమూయేలు గర్భం వచ్చిన తర్వాత హన్నా చక్కగా దేవుణ్ణి మరిచిపోయి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడిపిందా? లేదు. గర్భం వచ్చిన తర్వాత అయినా ప్రార్థనే, గర్భం రాకముందైనా ప్రార్థనే. ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే కడుపులో ఉన్న పిండము, ఎదుగుతూ ఉన్న పిండము, సమూయేలు కూడా తన తల్లి ప్రార్థన విని ఆనందించిన వాడిగా ఉన్నాడు. 9 నెలలు నిండిన తర్వాత ఆ బిడ్డను కన్న తర్వాత తన మొక్కుబడి చొప్పున, తన మాట చొప్పున ఆ బిడ్డను తీసుకువచ్చి షిలోహులో ఉన్న దేవుని మందిరంలో విడిచిపెట్టింది. ఎవరి దగ్గర? ఏలి దగ్గర విడిచిపెట్టిందా? విడిచిపెట్టింది. అయితే ఇశ్రాయేలీల పాపం అధికముగా ఉన్న ఆ దినములలో, దేవుని యొక్క కోపం ఇశ్రాయేలీల మీద ఉన్న ఆ దినములలో, యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా ఉన్న ఆ దినములలో ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమూయేలు 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉంటుంది. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయిచూ ఉన్నాడు. చిన్నపిల్లవాడు చిన్నప్పటి నుండే ఏం నేర్చుకున్నాడు? ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యాజకుడు, ప్రధాన యాజకుడైన ఏలీకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. అతని పని కేవలం ఏలీకి అసిస్టెంట్ గా, సహాయకుడిగా ఉండడం మాత్రమే. కానీ అతను కూడా తన తల్లికి లాగా షిలోహులో ఉన్న దేవుని మందిరం వైపు చూసినప్పుడు, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం వైపు చూసినప్పుడు అతను కూడా తన తల్లి ఎలాగునైతే బాధపడిందో అలాగునే బాధపడ్డాడు. మనిషికి ఊహ రావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? ఊహ అంటే ఏమిటి? జ్ఞానమా?
అది సుమారు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 5 ఏళ్ళకే వస్తుంది మధ్య. అకార్డింగ్ టు సైకాలజీ మినిమం 8 years. 8 సంవత్సరాలు వస్తే గాని నేను ఇది మంచిదా చెడుదా, ఇది ప్రయోజనమా నష్టమా అని కాస్త ఇంగిత జ్ఞానం బుర్ర కబ్బుతుంది. అతను కడుపులో ఉన్నప్పుడు తల్లి బాధపడిందా పడలేదా? పడింది కదా. 9 నెలలు మోసిన తర్వాత మళ్ళీ ఇతనికి ఇంగిత జ్ఞానం వచ్చేదాకా అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఇలాగున ఉండిపోయింది మందిరం? మినిమం 9 సంవత్సరాలు ఉండిపోయింది ఇలాగున. 9 సంవత్సరాల నుండి మందిరాన్ని పట్టించుకునేవాడు లేడు. తల్లి హృదయంలో ఉన్న అదే భారము, తల్లి ఏ భారంతో అయితే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేసిందో అదే భారము సమూయేలు హృదయంలోకి కూడా వచ్చింది గనక 3వ అధ్యాయంలో 2వ వచనంలో 3వ వచనంలో దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పడుకున్నాడు. దీపం ఆరిపోతుందట. ఎవరో వచ్చి నామకార్థంగా దీపం వెలిగించిపోతుంటే అక్కడ పడుకుంటున్న సమూయేలుకి బాధగా అనిపించిందట. దాని అర్థం ఏమిటంటే దీపం ఆరిపోవడం చూసి సహించలేనటువంటి సమూయేలు వణుకుతూ ఉన్న చేతులతో, చాలని వయసుతో, అనుభవం లేని హృదయంతో ఆ దీపం వెలిగించడానికి వెళ్ళిపోతున్నాడు. ఏలీ దూరం నుండి అడుగుల చప్పుడు విన్నవాడే, ఎక్కడికి వెళుతున్నావు? నా కళ్ళు కనిపించడం లేదేమో, నా చెవులు కూడా వినిపించడం లేదనుకున్నావా? ఎందుకు వెళుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు అంటే, అయ్యా పరిశుద్ధ స్థలంలో దీపం ఆరిపోతుందయ్యా, పరిశుద్ధ స్థలంలో వెలుగు పాడైపోయి చీకటి వస్తుందయ్యా, మందిరంలోనికి చీకటి రావడానికి వీలు లేదు, మందిరంలో వెలుగు లేని స్థితి రాకూడదు గనక ఆ మందిరంలో ఆరిపోతున్న దీపం వెలిగించడానికి వయసు లేకపోయినా, అనుభవం లేకపోయినా, అర్హత లేకపోయినా గుండెల నిండా దేవుని మందిరం మీద ప్రేమ, ఆసక్తి, భారం ఉంది గనక నేను వచ్చి ఆ దీప వృక్షము మీద నూనె పోస్తాను. నేను వచ్చి దీప వృక్షం మీద నూనె పోస్తా. దేవుని మందిరం మీద భారము, ప్రేమ, ఆప్యాయత కలిగిన వారు మాత్రమే ఆసక్తిగా దేవుని చేత వాడబడతారు. అయితే నూనె పోసాడు కదా. అక్కడ పోసిన నూనె ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసా? ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజైన సౌలు తల మీద అభిషేకపు తైలముగా. అక్కడతో ఆగిపోయిందా? ఆగలేదు. సౌలు తరువాత మళ్ళీ దేవుడు ఏర్పరచుకున్న దావీదు తల మీద నూనె పోసిన ప్రతిసారి ఇశ్రాయేలీల జాతిని వెలిగించిన వాడు సమూయేలు. చెప్తా వినండి. దేవుని మందిరం మీద ప్రేమ కలిగిన వారు మనుషులను వెలిగిస్తారు, కుటుంబాలను వెలిగిస్తారు, సంఘాలను వెలిగిస్తారు. దేవుని మీద ప్రేమ లేనివాడు కొంపలు ఆర్పుతాడు, మందిరాన్ని ఆర్పుతాడు, మనుషులను ఆర్పేస్తాడు. నువ్వు ఆర్పేవాడివా, వెలిగించేవాడివా? వెలుతురునిచ్చేవాడివా, చీకటిని నీతో పాటు వెనక్కి తీసుకొచ్చేవాడివా? ఎవరు నీవు? నేను వేరే ఒక ప్రసంగాన్ని వారం రోజుల నుంచి చాలా ఫ్రేమ్గా, కన్స్ట్రక్టివ్గా తయారు చేసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రసంగం చెప్పకుండా ఈ మాటనే చెప్పమని ప్రభు నన్ను చాలా బలంగా నడిపించాడు. సరే, బలంగా చెబుదాం అనుకున్నప్పుడు ఈ ప్రసంగం చెప్పనీయకుండా ఇక ప్రసంగానికి ఒక 10 నిమిషాల ముందు స్టేజీ మీదకి వస్తాననగా నా ఫోన్లో నేను చూడకూడని ఒక మెసేజ్ చూశాను. నా హృదయం అంతా కూడాను బదలైపోయింది. ఈ ప్రసంగం నేను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేనేమో ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకుంటే, నిలవబడు నేను మాట్లాడతానని దేవుడు చెప్పాడు గనక మీతో మాట్లాడుతున్నాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రమే. యు ఆర్ నాట్ సపోజ్ టు థింక్ దీస్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్, or not intellectual words, or not psychological words. Rather, these are the words from the holy God, from the holy mountain. And your church name is called Telugu Christian Church in Holy Land. And the Lord is speaking to the holy people in the Holy Land. So, మందిరం మీద ఏముండాలి? మనకి భారం ఉండాలి. ఏముండాలి? భారం ఉండాలి. ఎంత భారం ఉండాలి?
నా సొంత అవసరతల కన్నా, నా సొంత ఆరోగ్యం కన్నా, నా సొంత కుటుంబం కన్నా, నా సొంత బిడల కన్నా, నా సొంత ఆస్తుల కన్నా, నేను సంపాదిస్తున్న ప్రతి దానికన్నా నాకు మందిరమే అన్నిటికంటే. ఈ ఆశ ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు సమూయేలు వలె వాడుకుంటాడు. సార్ సరే, అంతటితో అయిపోయింది అనుకుంటున్నాం. 99వ కీర్తన ఇందాక చదివారు కదా. దేవుడు ఎంత గొప్పవాడంటే సమూయేలు గురించి అక్కడ జ్ఞాపకం చేశాడు కదా. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో సమూయేలు ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు అడుగుతాడు, సమూయేలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ప్రార్థన? ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ? తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే నా తల్లి పలికిన పలుకులన్నీ కడుపులో ఉన్న నాకు స్పష్టంగా వినిపించేవి. కాబట్టి నేను ప్రార్థన ఎక్కడో నేర్చుకుని వచ్చింది కానే కాదు నాయనా. నేను ప్రార్థన నా తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను నేర్చుకున్నాను. సరే, ఆ తరువాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను గూర్చి రాస్తూ చాలా మందిని గూర్చి వివరిస్తూ ఒక చిన్న మాట అంటాడు. 31వ వచనంలో రాహాబును గురించి చెప్పి 32లో ఇంకేమి చెబుతాను? గిద్యోను ఉన్నాడు, బారాకు ఉన్నాడు, సంసోన్ ఉన్నాడు, యెఫ్తా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సమూయేలు కూడా ఉన్నాడు. ఎవరి సమూయేలు? ఏ జాబితాలో ఉన్నాడు సమూయేలు? ప్రవక్తల జాబితా కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా. విశ్వాస వీరుల జాబితా. విశ్వాస వీరుడు సమూయేలు, ప్రార్థనాపరుడు సమూయేలు. దేవుడికి ఎవరు కావాలి అని అడిగితే సమూయేలు వలె గాలి తుఫాను వంటి సమస్యలను సైతము విశ్వాసముతో ఎదుర్కోగలిగినటువంటి ప్రార్థనాపరుడు కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కదా. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించడానికి ఏకైక మార్గం విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ ప్రార్థనకు మాదిరి సమూయేలు భక్తుడు. మందిరం మీద ఆశ ఉంది. ఆశ ఉంటే సరిపోదు, మందిరంలో విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. నామకార్థమైన ఆచారపూర్వకమైన ప్రార్థన కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. ఇలాగున సమూయేలు భక్తుడు మందిరం మీద మక్కువ కలిగిన వాడై ఆ దీపం వెలిగించాడు. ఆ దీపం వెలిగించాక కొంతకాలానికి ఏలీ చనిపోయాడు. హోఫ్ని, ఫీనెహసులు ఇద్దరు కూడా చనిపోయారు. దేవుని మందసం ఫిలిష్తీలు పట్టుకొని వెళ్ళిపోయారు. ఏకాబోదు అనేవాడు పుట్టాడు. ఏకాబోదు అంటే ఏమిటి? దేవుని ప్రభావం ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయింది. ఇలాగ ఇశ్రాయేలు జాతంతా ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒకే ఒక్కని మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది. ఆ ఒక్కడు సమూయేలు. ఆ ఒక్కడిని దేవుడు ఇష్టపడ్డాడు గనుక అతడు ఇశ్రాయేలీలందరిలోకెల్లా ప్రవక్తగా చేసినటువంటి వాడు, యాజకునిగా చేసినటువంటి వాడు, న్యాయాధిపతిగా చేసినటువంటి వాడు ఇంకెవరూ లేరు. He's the one and only person who completed 3 roles from God, for God, to the people of God. It's nothing but Samuel. సో ఇప్పుడు నేను మందిరములో దేవుని చేత వాడబడాలి అంటే నేనేమై ఉండాలి? మందిరం మీద మక్కువ కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చేసే అనుభవం నాకు ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచి మరీ వాడుకుంటాడు. దేవుడు నిన్ను పిలిచి మరీ వాడుకుంటాడు. ఈ రాత్రి దేవుడి చేతిలో వాడబడాలి అంటే, దేవుడు నిన్ను కోరుకోవాలి అంటే, యు మస్ట్ హ్యావ్ బర్డన్ ఫర్ చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు మీరు కాపుదలగా ఉండాలి. అపవిత్రమైనది, అసహ్యమైనది, నిషిద్ధమైనది, శాపగ్రస్తమైనది ఏది మందిరాన్ని తాకకుండా కావలివారుగా ఉండగలిగితేనే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు కోరుకోవాలి, దేవుడు ఎన్నుకోవాలి, దేవుడు ఇష్టపడాలి, దేవుడు మురిసిపోవాలి, దేవుడు ఆనందించాలి. నీ యందు దేవుని కనికరం ఉండాలి.
ఇది నేను యథార్థంగా దేవుని యొద్ద నుండి మోసుకు వచ్చిన మాటగా చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుని చేత వాడబడాలని ఆశ కలిగి ఉన్నావు. దేవుని చేతిలో సాధనంగా ఉండాలని కోరుకుంటున్నావు. అయితే ప్రభువు నీకు తన ప్రామాణికాలు తెలియజేశాడు. నీ దగ్గర నుండి ప్రభు ఏం కోరుకుంటున్నాడో అది ప్రభువు నీకు తెలియజేశాడు. ప్రభు ప్రణాళికలో నువ్వు ఉన్నా కానీ ఒకవేళ నీ ఆత్మీయ జీవితం పాడైపోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఆయనకు ప్రార్థన చేసి చాలా కాలం అయి ఉన్నట్లయితే, ఆయన వాక్యము చదివి చాలా కాలం ఉన్నట్లయితే, పరిశుద్ధులతో సహవాసం చేసి చాలా కాలం అయి ఉన్నట్లయితే, సంఘ క్రమములో పాలు పంపులు పొంది చాలా కాలం అయి ఉన్నట్లయితే, ఇప్పటికీ ప్రభువు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు తిరిగి రావాలి. విరిగి నలిగిన మనస్సుతో, తప్పిపోయిన కుమారుడుకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఎలాగునైతే ఇష్టపడినాడో అలాగున నీవు మరలా ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడితే ప్రభువు నిన్ను నిశ్చయంగా వాడుకుంటాడు. ప్రభువు నిశ్చయంగా కోరుకుంటున్నాడు. ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ కను మూయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. నీ కను మూయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా అంతమందే, మునుపటి కంటే నా అంతమందే ప్రజ్వలముగా నన్ను మండించుమయ్యా. ఉజ్వలముగా నన్ను మండించుమయ్యా. కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరలా బ్రతికించరావా. కరుణామయుండా హృదయపు బలిపీఠము నేలకూలే. నీదు ప్రభావము నన్ను వీడిపోయే. హృదయపు బలిపీఠము నేలకూలే. నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారమును లేపి నిలిపి, పడిన గుడారమును లేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావా. నీ మహిమ మేఘముతో నింపరావా. కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరలా బ్రతికించరావా. కరుణామయుండా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడా, సర్వోన్నతుడా, నీ ప్రియుల మధ్యలోనికి తోడుకొని వచ్చావు. నీవు చెప్పమన్న సందేశాన్ని వారికి చెప్పి బయలుదేరుతూ ఉండగా ఈ సంఘాన్ని నీ కృపకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. నీ పరిశుద్ధ పాదముల చెంత వారిని ఉంచుతూ ఉన్నాను తండ్రి. మా ప్రియులు ప్రార్థనలో ఎదుగునట్లుగా మీరు సహాయము దయచేయండి. వాక్యములో విశ్వాసములో స్థిరపడలాగు నా కృపను చూపించండి. పరిశుద్ధమైన ప్రవర్తనలో మాదిరికరమైన నడవడిక వారు కలిగి ఉండులాగునా మీ సహాయమును దయచేసి కూడి ఉన్న ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడులాగున సహాయము దయచేయండి. పరలోక రాజ్య ప్రవేశ ద్వారముల ఎదుట సిగ్గుపడనక్కర్లేని యోగ్యులుగా, బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని మీ యుద్ధ నుండి మెప్పు, మహిమ, అతిశయమును పొందుకునే దైవికమైన దీవెన బిడ్డలకు మీరు దయచేయండి.
బలహీనతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యమును అనుగ్రహించండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేసి, కలవరములో ఉన్న వారికి ప్రశాంతతను కలుగజేసి, రాగల దినములని మునుపటి కంటే మేలుకరమైన, ప్రయోజనకరమైన, ఫలభరితమైన దినములుగా ఈ సంఘము మహామహిమతో ప్రజ్వరిల్లునట్లుగా సహాయము దయచేసి, నీ రాకడకు ఆయుత్తపడే గుంపులో, ఎత్తపడే గుంపులో నీ ముఖమును చూచే దైవికమైన దీవెన ఈ సంఘమునకు అనుగ్రహించి, దైవజనులను, సంఘ పెద్దలను అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకొని, ప్రభువా ఈ ప్రియుల నోటి నిండా నవ్వు కలుగ చేయమని, నాలుక సంతోషగానముతో నింపమని ప్రార్థిస్తూ ఉండగా, ఈ అల్పదాసుని ఆశీర్వాదము వీరి తలల మీద నిత్యానందముగా నిలుచునుగాక. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకునిగా నిండు మనసుతో, యథార్థ హృదయముతో మా ప్రియులను ఆశీర్వదిస్తూ ఉండగా, ఈ ఆశీర్వాదము ప్రభువా వారి జీవితంలో వర్ధిల్లునట్లుగా, ఆత్మీయతలో ఎదుగునట్లుగా, పరిపక్వత కలిగి ఉండునట్లుగా సహాయము దయచేసి, మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి.